హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అది ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లో చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుంది. హోటల్కి మించిన రుచితో, అంతకు మించిన రుచితో చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇంట్లో ఇలా చేసుకుంటే, ఇంట్లో ఇలా చేయడం వల్ల రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తిన్నవారు కూడా అంటారు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అదుర్స్ అని. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి ఎవరైనా కూడా దీని రుచికి ఫిదా అవ్వాల్సింది. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తానండి. మరి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లో చికెన్ అనేది తీసుకొని ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది నెట్ వెయిట్ ప్రకారం అయితే ఒక 500 grams ఉంటుంది. ఆ తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయిలో చికెన్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 3/4 స్పూను పసుపు అనేది వేసుకునేసి, అలాగే రుచికి సరిపడే సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని చికెన్కి అంతా మొత్తం పసుపు ఉప్పు అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా మూత పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి 2.5 గ్లాసుల వరకు నేను రైస్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఇష్టం అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైసే వాడుతున్నానండి. బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ హోల్ గరం మసాలా అనేది వేసుకునేసి, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా తుంచి వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఆనియన్ స్లైసెస్ అనేది వేసుకునేసి, అలాగే 2-3 వరకు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ కొంచెం స్పైసీ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మంచి కలర్ అనేది వస్తుంది కాబట్టి నేను ముందే వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఫ్రెష్గా పుదీనా ఆకులు కూడా వేసేసుకొని అవి కొంచెం వేపుకొనేసి, అలాగే 1 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల మనకు మంచి అనేది ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ స్పైసెస్ చూపిస్తున్నాను కదండి. ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకునేసి ఇవి కూడా బాగా కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 5 గ్లాసుల వరకు వాటర్ అనేది వాడుతున్నాను. ఇక్కడ ఒకేసారి వాటర్ అనేది వేసుకున్నానండి. అలాగే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకునేసి, మనము ముందే వాష్ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఉంది కదండి, అది కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే మూత పెట్టి ఉడికించుకున్నాక ఇక్కడ ఇంకో కడాయి అనేది పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకునేసి, ఇక్కడ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అనేది ఇందులోకి వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక ఈ చికెన్ అనేది ఇందులోకి వేసేసుకొనేసి ఒకసారి అలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు కారము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకునేసి అలా బాగా వేపుకుంటున్నానండి. సాల్ట్ నేను ముందే వేసేసాను కాబట్టి ఇక్కడ మరీ నేను వేయనవసరం లేదు. ఎక్కువ వేస్తే మనం టేస్ట్ అనేది పోతుందండి. అలాగే రోస్టెడ్ కాజు కూడా అనేది వేసేసుకుంటున్నానండి. రోస్టెడ్ కాజు కూడా వేసుకునేసి ఇప్పుడు ఫ్రెష్గా కర్రీ లీవ్స్ కూడా కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఇలా బాగా అంటే ఎక్కువ మరి పల్పుగా అనేది గ్రేవీలా లేకుండా ఇలా డ్రైగా ఉంటే సరిపోతుంది, మనకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ వరకు
నల్ల మిరియాల పొడి కూడా వాడుకుంటున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇవన్నీ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది, మంచి స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మనకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చికెన్ అనేది పెట్టేయడం వల్ల మనకు చికెన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ తింటుంటే జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ రైస్ కూడా బాగా మంచి పొడిగా, ముద్ద అనేది లేకుండా బాగా పొడిగా వచ్చేసింది. ఇప్పుడైతే మనము ఈ రెండు కలిపి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కూడా కలిపి మనము సర్వ్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ అనేది ఒక బౌల్లోకి తీసుకొనేసి ఇందులోకి మనము ఉడికించిన రైస్ అనేది కూడా ఉంది కదా, ఈ చికెన్ హాఫ్ వరకే పెట్టుకోవాలంటే మిగతా భాగంలో మిగతా పైన వచ్చి రైస్ అనేది ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న రైస్ మొత్తం కూడా మనము ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఎవరైనా చూసిన వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వంటలు మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీరైతే ఎలా వచ్చింది అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి నేను చేసే ప్రతి వీడియో